SBA apprentice paper explanation, numerical ability. Right? Question number 51. 6868 minus 602 plus 441 divided by 9 equal to x. సో ఇక్కడ డివిజన్ చేస్తే ఫస్ట్ 9 4s are 36, రిమైండర్ 81 ఉంటుంది 9 టైమ్స్. నౌ 6868 minus 602. 8 minus 2 is 6, 6 minus 0 is 6, and 8 minus 6 is 2, and here it is 6. దానికి 49 యాడ్ చేస్తున్నాం. 6 plus 9 15, so here it is 5 and here it is 1. 6 plus 4 10, 10 plus 1 11 అవుతుంది. అంటే ఆన్సర్ 1 5 తో ఎండ్ అవ్వాలి. 1 5 తో ఎండ్ ఆప్షన్స్ ఒకటే కనిపించింది. థర్డ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. రైట్? క్వశ్చన్ నంబర్ 52. 7 power 4 equal to x. 7 power 4 ని 7 square into 7 square గా రాసుకోవచ్చు. 7 square అంటే 49, 49 into 49. 49 into 49 అంటే 49 square. అంటే దాని వాల్యూ ఖచ్చితంగా 1 తో ఎండ్ అవ్వాలి. బికాస్ 9 into 9 is 1. 1 తో ఎండ్ అవ్వాలి. ఆప్షన్స్ అన్ని కూడా 1 తోనే ఎండ్ అవుతున్నాయి. ఓకే, 49 స్క్వేర్ 50 స్క్వేర్ కి చాలా నియరెస్ట్ గా ఉంటుంది, కొంచెం తక్కువ ఉంది. సో ఆన్సర్ 50 స్క్వేర్ అంటే ఏంటి? 2500 కి నియరెస్ట్ గా ఉండాలి, కొంచెం తక్కువ ఉండాలి. ఆప్షన్స్ లోకి వెరిఫై చేస్తే థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అవ్వదు, ఎందుకంటే 2500 కన్నా తక్కువ ఉండాలి, కానీ అక్కడ ఎక్కువ ఉంది. ఫిఫ్త్ ఆప్షన్ కూడా అవ్వదు, అదే రీజన్ అనమాట. ఫస్ట్ ఆప్షన్ చూస్తే, ఫస్ట్ సెకండ్ ఆప్షన్స్ చూస్తే 2500 కన్నా తక్కువే ఉన్నాయి, కానీ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి సో ఫస్ట్ కాదు, సెకండ్ కాదు. 2500 కి నియరెస్ట్ గా ఉన్న ఆప్షన్ ఎవరంటే ఫోర్త్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. లేదు డైరెక్ట్ గా 49 స్క్వేర్ వాల్యూ తెలిస్తే పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 53. 2028 బై 52 బై 13 అంటే ఇక్కడ ఇంటూ 13 గా రాస్తాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్ 3 మల్టిపుల్ అవుతుంది, డినామినేటర్ లో 3 మల్టిపుల్ లేనే లేదు, అంటే ఆన్సర్ ఖచ్చితంగా 3 మల్టిపుల్ అవ్వాలి. ఆప్షన్స్ లో ఉన్న 3 మల్టిపుల్స్ ఒకటే ఆప్షన్ కనిపించింది, విచ్ ఇస్ ఫస్ట్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 54. సో 819 బై 7 అన్నారు. 7 9 అవ్వాలంటే క్లాస్ లో ఖచ్చితంగా ఎవరు రావాలంటే 7 రావాలి. నా ఇక్కడ యూనిట్ డిజిట్ చూస్తే 2 ఉంది, 7 ప్లస్ 2 మైనస్ ఇక్కడ యూనిట్ డిజిట్ చూస్తే 8 ఉంది. 7 ప్లస్ 2 అంటే 9 అవుతుంది, 9 మైనస్ 8 అంటే 1 అవుతుంది. సో ఆన్సర్ ఖచ్చితంగా 1 తో ఎండ్ అవ్వాలి, విచ్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. క్వశ్చన్ నంబర్ 55. సో 7579 బై 53. సో ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 9 ఉంది. సో 3 9 అవ్వాలంటే లాస్ట్ లో ఖచ్చితంగా ఎవరు రావాలి? 3 రావాలి. అండ్ 4 స్క్వేర్ అంటే 16 కదా, 16 ఎవరితో ఎండ్ అవుతుంది? 6 తో ఎండ్ అవుతుంది. 3 ప్లస్ 6 ఏమవుతుంది? 9 అవుతుంది. ఆన్సర్ 9 తో ఎండ్ అవ్వాలి. 9 తో ఎండ్ ఆప్షన్ ఒకటే కనిపించింది, సెకండ్ ఆప్షన్. క్వశ్చన్ నంబర్ 56. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి, చేద్దాం. సో ఎక్స్ ఈక్వల్స్ టు, బిఫోర్ దాట్ దిస్ ఈజ్ రెండు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ రెండు ఈక్వల్ అన్నారు కాబట్టి ఇదేమో 9 మల్టిపుల్, ఇక్కడ ఒక 3 మల్టిపుల్ మాత్రమే ఉంది, ఇంకో 3 మల్టిపుల్ లేదు. అంటే ఎక్స్ వాల్యూ ఖచ్చితంగా ఏమవ్వాలి? 3 మల్టిపుల్ అవ్వాలి. ఓకే, సో వెరిఫై చేస్తే ఫస్ట్ ఆప్షన్ 3 మల్టిపుల్ కాదు, సెకండ్ ఆప్షన్ 3 మల్టిపుల్, థర్డ్ కాదు, ఫోర్త్ కాదు, ఫిఫ్త్ ఆప్షన్ 3 మల్టిపుల్. రెండు ఉన్నాయి. ఇఫ్ దర్ ఈజ్ ఓన్లీ వన్, ఆన్సర్ డైరెక్ట్ గా పెట్టేస్తాం. రెండు ఉన్నాయి కదా, క్యాలిక్యులేట్ చేద్దాం రండి. సో ఎక్స్ ఈక్వల్స్ టు 6.3 బై, ఈ వాల్యూస్ అన్ని అటు తీసుకెళ్ళిపోండి. 10.5 ని 21/2 అనుకోవచ్చు కదా. సో 21/2 ఇక్కడికి వస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఇంటూ 2 రాసుకోవచ్చు అనమాట. రైట్? ఇంటూ 0.4 ని 4/10 గా రాస్తున్నా. ఇక్కడ 4/10 రాయాలి కదా. సో బై 10 కూడా పైకి వెళ్ళిపోతే ఏమవుతుందంటే ఇంటూ 10 అయిపోతుంది అనమాట. నౌ 0 డెసిమల్ గెట్స్ క్యాన్సిల్. 21 3 టైమ్స్ ఈ 63, 2 1s are 2 2s are. 3/2 అంటే 1.5 కదా, విచ్ ఈజ్ ఫిఫ్త్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 57. 3/7 ఆఫ్ 5/9 ఆఫ్ 8/11 ఆఫ్ 2772 అంట, అది క్యాలిక్యులేట్ చేయాలి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్ లో నాకు 5 కనిపించింది, డినామినేటర్ లో 5 లేనే లేదు, అంటే 5 క్యాన్సిల్ అవ్వదు. ఆన్సర్ ఖచ్చితంగా 5 మల్టిపుల్ అవ్వాలి. ఫస్ట్ ఆప్షన్ 5 మల్టిపుల్, సెకండ్ కాదు, థర్డ్ కాదు, ఫోర్త్ కాదు, ఫిఫ్త్ కాదు. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. క్వశ్చన్ నంబర్ 58. 75% ఆఫ్ 1664 అంటే ఇందులో 75% క్యాలిక్యులేట్ చేయాలి. ముందు 50% ఏమవుతుంది? హాఫ్ అవుతుంది. 16 లో హాఫ్ 8, 64 లో హాఫ్ 32, 832. ఇది 50%. మనకి ఇంకో 25% కావాలి కదా, అంటే దీంట్లో హాఫ్ తీసుకోండి. 8 లో హాఫ్ 4, 32 లో హాఫ్ 16, మొత్తం 75% వచ్చేసింది. అంటే ఇక్కడ 12 వస్తుంది, అండ్ హియర్ ఇట్ ఈస్ 48. అంతే కదా అయ్యేది. సో 12 48 ఫిఫ్త్ ఆప్షన్. క్వశ్చన్ నంబర్ 59. సో క్వశ్చన్ లో డెసిమల్స్ ఉన్నాయి, ఆప్షన్స్ లో డెసిమల్స్ లేవు, అంటే ఖచ్చితంగా క్వశ్చన్ లో ఉన్న డెసిమల్స్ క్యాన్సిల్ అయిపోతాయి కదా. డైరెక్ట్ గా క్యాన్సిల్ చేసేయండి, ప్రాబ్లం ఏం లేదు. రైట్? సో డెసిమల్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి, డెసిమల్ పాయింట్స్. అండ్ నౌ ఇప్పుడు యూనిట్ డిజిట్స్ చూస్తే 5 8 9 అవన్నీ యాడ్ చేస్తే ఆప్షన్స్ లో చూడండి, అవన్నీ యూనిట్ డిజిట్స్ ఏమైనా సేమ్ ఉన్నాయన్నమాట. అంటే యూనిట్ డిజిట్ కన్నా దాని ముందు డిజిట్ కూడా చెక్ చేద్దాం. రైట్? సో డెసిమల్స్ అన్ని క్యాన్సిల్ అయిపోతాయి, మిగిలిన దాంట్లో యూనిట్ డిజిట్స్ కన్నా దాని ముందు డిజిట్స్ లాస్ట్ 2 ప్లేస్ చెక్ చేద్దాం అంటున్నాను. ఇక్కడ 85 ఉంది, ఇక్కడ 88 ఉంది. 85 మైనస్ 88 -3 అవుతుంది. -3 ప్లస్ 59, -3 ప్లస్ 59 అంటే ప్లస్ 56 అయ్యేది, అంటే ఆన్సర్ 56 తో ఎండ్ అవ్వాలి. 56 తో ఎండ్ ఆప్షన్ ఒకటే కనిపించింది, థర్డ్ ఆప్షన్. క్వశ్చన్ నంబర్ 60.
15 into 182 by 13. So now here it is 15 into 182 by 13. మా ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది. 3 2 అవ్వాలంటే లాస్ట్ లో మనకి ఆన్సర్ ది వాల్యూ ఎవరితో ఎండ్ అవ్వాలి, 4తో ఎండ్ అవ్వాలి. 5 into 4 అంటే ఏమవుతుంది, 0. సో హియర్ ఇట్ ఈస్ 0 minus 7. 0 minus 7 plus 6. 0 అంటే 10 గా ట్రీట్ చేస్తాం కదా. 10 minus 7 అంటే ఏమవుతుంది, 3 అవుతుంది. 3 plus 6 ఏమవుతుంది, 9 అవుతుంది. ఆన్సర్ 9తో ఎండ్ అవ్వాలి. ఎస్, ఒకటే కనిపించింది, ఫోర్త్ ఆప్షన్. క్వశ్చన్ నంబర్ 61. సో హియర్ వి హ్యావ్ టాబులర్ కాలమ్. సాల్వ్ చేసేద్దాం దీన్ని కూడా. రైట్, స్టడీ ద టేబుల్ అండ్ ఆన్సర్ గివెన్ క్వశ్చన్స్. ఓకే, నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ 5 units ఆఫ్ ఎ కంపెనీ డ్యూరింగ్ 5 years. 5 units ఉన్నాయన్నమాట. సో ఎంప్లాయీస్ గురించి మాట్లాడుతున్నారు. 5 years. యూనిట్స్ ABCDE ఇచ్చారు. ఇయర్స్ ఏమో 2020 నుంచి 2024 వరకు ఇచ్చారు. ఓకే, 61 క్వశ్చన్ అంటే చూద్దాం. నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ యూనిట్ సి ఇన్ 2023. యూనిట్ సి ఇన్ 2023 అంటే ఇక్కడ, రైట్. సో వాట్ పర్సెంట్ లెస్ దాన్ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ ద సేమ్ యూనిట్ ఇన్ 2020. సేమ్ యూనిట్ 2020 అంటే యూనిట్ సిఏ 2020. ఇక్కడ 196 అనేది 240 కన్నా ఎంత పర్సెంట్ తక్కువ ఉంది అని క్వశ్చన్. ముందు ఎంత తక్కువ ఉంది, 196 240 కన్నా 44 తక్కువ ఉంది. అది పర్సెంటేజ్ లో చెప్పాలంటే 44 తక్కువ ఉంది, 240 మీద కదా, బై 240 into 100. ఓకేనా. నా ఇక్కడ 44 అనేది 11 మల్టిపుల్, డినామినేటర్ లో 11 మల్టిపుల్ లేదు. అంటే ఆన్సర్ లో న్యూమరేటర్ లో ఖచ్చితంగా 11 మల్టిపుల్ అవ్వాలి. జస్ట్ వెరిఫై చేద్దాం. 14 into 3 42, 42 plus 2 44. ఓకే, ఇక్కడ న్యూమరేటర్ లో 44 వచ్చింది కాబట్టి 11 మల్టిపుల్, ఇది ఆన్సర్ అవ్వచ్చు. 16 3 48, 48 plus 1 49, ఇది కాదు. 18 3 54, 54 plus 1 55. సో ఇది కూడా ఆన్సర్ అవ్వచ్చు. 23 60, 60 plus 2 62, ఇది కాదు. 21 3 63, 63 plus 2 65, ఇది కూడా కాదు. రెండు ఆప్షన్స్ ఉన్నాయి కదా. డినామినేటర్ లో 3 ఉంది కదా, ముందు 3ని తీసుకొద్దాం. 0 0 క్యాన్సిల్. నెక్స్ట్ తర్వాత 8 తో క్యాన్సిల్ చేస్తే 8 3 24, ఇక్కడ 8 5 40, అండ్ రిమైండర్ ఇక్కడ 8 5 40, అండ్ ఇక్కడ 4 ఉంది, అండ్ ఇక్కడ 0 ఉంది కదా, మొత్తం 40 అవుతుంది. మళ్ళీ ఇంకో 5 times 8 5 40, రైట్. 55/3 రావాలి. ఎక్కడ వస్తుంది, ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తే 44/3 వస్తుంది, ఇది కాదు. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 62. Number of employees in Unit A in 2020 is, Unit A in 2020 is, what percent of the number of employees in Unit D in the same year? Unit D in the same year అంటే 228. 154 అనేది 228 లో ఎంత పర్సెంట్ అనేది మన క్వశ్చన్ అనమాట. నౌ సీ హియర్, ఇక్కడ బ్రాకెట్ లో రౌండెడ్ ఆఫ్ టు నియరెస్ట్ ఇంటిజర్ అన్నారు. ఓకే, 228 లో ఇది 100% అయితే అందులో హాఫ్ ఎంత అవుతుంది, 114 కదా అయ్యేది. కానీ మనకు 154 కావాలి. 154 కావాలంటే ఇంకా ఎక్స్ట్రాగా ఎంత కావాలి, 40 కావాలి. ఈ 114 అనేది 50% అని అర్థం అవ్వాలి. ఓకేనా. ఈ 40 అనేది ఎంత పర్సెంట్ అవుతుందో చెక్ చేద్దాం ఒకసారి. సో ఇక్కడ దీంట్లో 10% ఎంతమ్మా, 10% వాల్యూ ఈజ్ 22.8 అవుతుంది. కానీ మనకు కావాల్సింది 40. 10% 22.8, 20% ఏమవుతుంది అంటే 45.6 అవుతుంది. కానీ మనకు కావాల్సిన 40. అంటే ఈ 40 అనేది 10కి 20కి నియరెస్ట్ గా ఉంటుంది, 10కి 20కి మధ్యలో ఉంటుంది, 20కి నియరెస్ట్ గా ఉంటుంది అనమాట. రైట్, 20కి నియరెస్ట్ గా అంటే 17 18 అని చెప్పి తీసుకోవచ్చు కదా. సో ఇన్ బిట్వీన్ 17 to 18% ఉంటుంది అనమాట. సో నౌ ఇట్ ఈస్ 50% అండ్ దెన్ 17%. 67% నియరెస్ట్ గా ఉండాలి ఆన్సర్ అనేది. 67 కి నియరెస్ట్ గా ఒకటే ఆప్షన్ కనిపించింది, 68, అదే ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నంబర్ 63. What is the respective ratio between total number of employees in Unit A during 2022, 2023, 2024 టుగెదర్? అంటే ఈ 3 ఇయర్స్ అనమాట. అది యూనిట్ ఏలో, రైట్. అండ్ దెన్ టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ యూనిట్ డి డ్యూరింగ్ ద సేమ్ ఇయర్స్. యూనిట్ డి డ్యూరింగ్ ద సేమ్ ఇయర్స్ అంటే ఈ ముగ్గురు. సో వాళ్ళందరినీ యాడ్ చేసి రేషియో తీసుకోవాలి, తీసుకున్నారండి. సో ఇట్ ఈస్ 200, 200 plus 200, దట్ ఈస్ 400. అండ్ దెన్ 30 70 100 అంటే 500 అయింది. ఇంకో 30 530, 6 4 10 540, అండ్ దెన్ 6 546. 546 is 2. And then next 200 200 and then 100 300 plus 200 500, and ఇక్కడ 40 80 120 120 and then 30 150 అంటే 650 అవుతుంది. 80 80 16 16 and then 6 22. సో ఇందాక 650 వచ్చింది, ఇప్పుడు 22, మొత్తం 672 అయింది. సో దీన్ని ఇప్పుడు క్యాన్సిల్ చేయాలి కదా. సో బోత్ ఆర్ 3 మల్టిపుల్స్, ఈవెన్ నంబర్స్ కాబట్టి 6తో క్యాన్సిల్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం 6తో. నౌ ఇట్ ఈస్ 6 9s are 54, 6 1s are 6, 6 1s are 6, 72 అంటే 6 12 times. సో మొత్తం 91:112. 91 అనేది 13 టేబుల్లో ఉంటుంది కదా. సో రేషియోలో ఫస్ట్ పార్ట్ 13 ఉండాలి, సెకండ్ ఆప్షన్ ఒకటి, ఫిఫ్త్ ఆప్షన్ ఒకటి. ఓకే, 7 13 times, 7 16 times అవుతుంది, విచ్ ఈస్ 13:16. సెకండ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 64. What is the difference between total number of employees in Unit B during all the given years together
and total number of employees in unit E during all the years together. యూనిట్ బి అంటున్నారు. యూనిట్ బి ఆల్ ద ఇయర్స్ అంటే యూనిట్ బిలో ఇయర్స్ అన్నిటిని యాడ్ చేయాలి. యూనిట్ ఈలో ఇయర్స్ అన్నిటిని యాడ్ చేసి వాళ్ళకి డిఫరెన్స్ తీసుకోవాలి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే యూనిట్ బిలో ఉన్న వాల్యూసే ఎక్కువ ఉన్నట్టున్నాయి. చూడండి ఒకసారి, యూనిట్ ఈ కంటే యూనిట్ బిలో ఉన్న వాల్యూసే ఎక్కువ ఉంటున్నాయి. అంటే యాడ్ చేస్తే ఈ వాల్యూనే ఎక్కువ వస్తుంది, రైట్? సో ముందు యూనిట్ డిజిట్స్ చూసుకుందాం. యూనిట్ డిజిట్స్ చూద్దాం. 2 plus 5 7 7 plus 1 8 8 8 16 16 and then 6 22. ఇది 2తో ఎండ్ అవుతుంది, ఓకేనా? ఇక్కడ చూస్తే 2 plus 1 3 3 plus 9 12 12 plus 5 17 17 plus 6 23. దిస్ ఎండ్స్ విత్ 3. సో 2 minus 3 అంటే 12లో నుంచి 3 పోవడమే కదా. 12లో నుంచి 3 పోతే ఎంత వస్తుంది? 9 వస్తుంది. సో ఆన్సర్ మస్ట్ బి ఎండింగ్ విత్ 9, విచ్ ఇస్ ఫోర్త్ ఆప్షన్, ఫైనల్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 65. What was the average number of employees in all the given years together in 2021? Okay. సో 2021లో అన్ని ఇయర్స్ కి యావరేజ్ కావాలన్నమాట, చెక్ చేద్దాం. సో అన్నిటిని యాడ్ చేసి బై 5 చేయాలన్నమాట. అలా కాకుండా ఆప్షన్స్ వెరిఫై చేస్తే ఒకసారి అన్ని కూడా 199 180 193 187 195 ఉన్నాయి. అంటే యావరేజ్ మనం 180గా ట్రీట్ చేస్తే 180 కన్నా ఇక్కడ నంబర్స్ ఎంత ఎక్కువ ఉన్నాయి ఎంత తక్కువ ఉన్నాయి చెక్ చేద్దాం ఒకసారి. సో ఇక్కడ జాగ్రత్తగా చూస్తే 164 అనేది 180 కన్నా 16 తక్కువ ఉంది. అండ్ హియర్ ఇట్ ఈస్ 215 అనేది 180 కన్నా 35 ఎక్కువ ఉంది. అండ్ దెన్ హియర్ ఇట్ ఈస్ 189 అనేది 180 కన్నా 9 ఎక్కువ ఉంది. అండ్ 236 అనేది 180 కన్నా 56 ఎక్కువ ఉంది. అండ్ 171 అనేది 180 కన్నా 9 తక్కువ ఉంది. కాబట్టి నౌ లెట్స్ సీ. +9 - 10 గెట్స్ క్యాన్సిల్. అండ్ 56లో నుంచి 16 పోతే 40 ఉంటుంది. 40 + 35 అంటే 75 అవుతుంది. సో 75 ఇప్పుడు యావరేజ్ అన్నారు కాబట్టి 5 ఉన్నారు కాబట్టి బై 5 చేస్తున్నాను. 75 బై 5 అంటే 15. మనం యాక్చువల్గా యావరేజ్ 180 అనుకున్నాం కదా. ఇప్పుడు దానికి ఎంత యాడ్ చేయాలి? 15 యాడ్ చేయాలి. సో 180 + 15 195 అవుతుంది, ఫిఫ్త్ ఆప్షన్. Question number 66 to 70, we have number series questions, and let us continue from 71. Okay, right. A and B together have rupees 1260. If A's amount is 3/4 of B's amount, what is B's amount? Right. Okay. సో ఏస్ అమౌంట్ ఈస్ 3/4 ఆఫ్ బీస్ అమౌంట్ అన్నారు. అంటే ఇంతే కదా రాసేది. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ బీని ఇటువైపు తీసుకొస్తే ఏ బై బి ఈక్వల్ టు 3/4 అవుతుంది. అంటే మొత్తం ఎన్ని పార్ట్స్ అవి? 7 పార్ట్స్. ఇద్దరి దగ్గర కలిపి 1260 ఉన్నాయన్నమాట. సో ఆ 1260 అనేది 7 పార్ట్స్ అవుతుంది. మనకు కావాల్సింది బీస్ అమౌంట్. బీస్ అమౌంట్ అంటే ఎన్ని పార్ట్స్ ఉంది ఇక్కడ? 4 పార్ట్స్ ఇంటూ 4. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 1260 అనేది 9 మల్టిపుల్. డినామినేటర్లో 9 మల్టిపుల్ లేదు. అంటే ఆన్సర్ ఖచ్చితంగా 9 మల్టిపుల్ అవ్వాలి. ఫస్ట్ ఆప్షన్ 9 మల్టిపుల్ కాదు, సెకండ్ ఆప్షన్ 9 మల్టిపుల్ కాదు, థర్డ్ 9 మల్టిపుల్, ఫోర్త్ కాదు, ఫిఫ్త్ కాదు. ఆన్సర్ థర్డ్ ఆప్షన్, ఫైనల్ ఆన్సర్. Question number 72. Suchita is older than Raj by 10 years. 5 years ago, the respective ratio between Suchita's age and Raj's age was 7:5. What is Suchita's present age? కింద ఇచ్చిన ఆప్షన్స్ అన్ని కూడా సుచితాస్ పర్సంటేజ్ గురించి ఇచ్చారు కదా, రైట్. కానీ 5 years ago సుచితాస్ ఏజ్ ఎన్ని పార్ట్స్ ఉందంట? 7 పార్ట్స్. అంటే ఆప్షన్స్ లో నుంచి 5 తీస్తే మనకి 7 మల్టిపుల్ వస్తే అదే ఆన్సర్ అయిపోతుంది అనమాట. సో 37 - 5 32 అవుతుంది, 7 మల్టిపుల్ కాదు. 46 - 5 దట్ ఈస్ 41, 7 మల్టిపుల్ కాదు. 33 - 5 28 అవుతుంది, ఎస్ దట్ ఈస్ 7 మల్టిపుల్, ఇది ఆన్సర్ అవ్వచ్చు. 40 - 5 35 అవుతుంది, 7 మల్టిపుల్, ఇది కూడా ఆన్సర్ అవ్వచ్చు. 29 - 5 24 అవుతుంది, 7 మల్టిపుల్ కాదు, ఆన్సర్ కాదు. సో నా ఫర్ సపోజ్ ఇక్కడ 33 - 5 అంటే 28 అయింది కదా. సుచితాస్ ఏజ్ 28 ఇయర్స్ అనుకోండి. 7 పార్ట్స్ వాల్యూ 28 అంటే ఒక్కొక్క పార్ట్ వాల్యూ 4 కదా అయ్యేది. ఈచ్ పార్ట్ వాల్యూ ఈస్ 4 అంటే 5 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుంది? 20 అవుతుంది. వాళ్ళిద్దరి మధ్య తేడా ఎన్ని ఇయర్స్ ఉంది? 8 ఇయర్స్ ఉంది ఇక్కడ. కానీ క్వశ్చన్ లో వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత అన్నారు? 10 అన్నారు. సరిపోయిందా? సరిపోలేదు. అంటే థర్డ్ ఆప్షన్ ఆన్సర్ కాదు, ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. Question number 73. A wheel makes 17 revolutions to cover a distance of 6732 meters. What is the diameter of the wheel? Diameter అంటే 2r వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఒక వీల్ ఒక రెవల్యూషన్ చేసింది అంటే ఒక సర్కంఫరెన్స్ తిరిగినట్టు అనమాట. ఒక సర్కంఫరెన్స్ అంటే ఏంటి? 2πr, 2 × 22/7 × r. అలా 17 రెవల్యూషన్స్ చేసింది అంటే ఇంటూ 17 చేస్తాం. అలా 17 రెవల్యూషన్స్ చేసి ఎన్ని మీటర్స్ ట్రావెల్ చేసిందంటే 6732 మీటర్స్ ట్రావెల్ చేసింది అనమాట. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనకి డయామీటర్ ఆఫ్ ద వీల్ కావాలంటే 2r వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 2rని ఇటు పెట్టేసి మిగతా వాల్యూస్ అన్ని అటు తీసుకెళ్ళిపోండి. 6732 × 7/17 × 22. సో 2r మాత్రమే ఇటు ఉంచాం, రిమైనింగ్ అని అటు పంపించేసాం అనమాట. ఒకసారి యూనిట్ డిజిట్స్ చూస్తే 7 × 2 ఏమవుతుంది? 4 అవుతుంది. 2 × 7 ఏమవుతుంది? 4 అవుతుంది. సో 4 అవ్వాలంటే మనకు వచ్చే ఆన్సర్ ఖచ్చితంగా 1తో కానీ 6తో కానీ ఎండ్ అవ్వాలి. 1తో ఎండ్ అయ్యే ఆప్షన్స్ ఉన్నాయా? లేవు. 6తో ఎండ్ అయ్యే ఆప్షన్స్ ఎన్ని కనిపించినాయి? నాకైతే ఒకటే కనిపించింది, విచ్ ఈస్ ఫిఫ్త్ ఆప్షన్, ఫైనల్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 74.
If the compound interest compounded annually on a sum of rupees 500 is rupees 161.25 after 2 years, what is the rate of interest? కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో 500 రూపీస్ పెడితే 2 years కి ఇంత ఇంట్రెస్ట్ వచ్చిందంట, అయితే రేట్ పర్సెంట్ ఏంటో చెప్పండి అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. సో డైరెక్ట్ గా ఆప్షన్ వెరిఫికేషన్ చేద్దాం. ఫర్ సపోజ్ ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. 20% ఉందనుకోండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 years 20% అంటే డైరెక్ట్ గా 44% అని తెలియాలి. తెలియకపోతే ఏం రాస్తాం? 20 + 20 + 20 × 20 అంటే 400/100 అవుతుంది. సో ఇక్కడ 40 వచ్చింది, ఇక్కడ ఒక 4 వచ్చింది, అంటే 44% అవుతుంది అనమాట. రైట్. 44% ఇంట్రెస్ట్ రేట్ 2 years కి ఎవరి మీద క్యాలిక్యులేట్ చేస్తాం? 500 మీద. అంటే పర్సంటేజ్ 2 zeros క్యాన్సిల్. 44 × 5 అంటే దట్ ఈస్ 220 అవుతుందా? కానీ మనకు కావాల్సిన 161.25 అయినా, అంటే ఫస్ట్ ఆప్షన్ కాదు. సెకండ్ ఆప్షన్ వెరిఫై చేస్తే ఇందాక వెరిఫై చేసినట్టే 10 + 10 + 10 × 10/100 అంటే 1 అవుతుంది. అంటే మొత్తం 10% 2 years కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే 21% అవుతుంది. పర్సంటేజ్ 2 zeros క్యాన్సిల్ అవుతాయి. 21 × 5, సో 21 × 5 దట్ ఈస్ 105 అవుతుంది. మనకు కావాల్సిన 161.25, అంటే ఇది కూడా కాదు. ఇక్కడ అర్థం అవ్వాల్సిన పాయింట్ ఏంటంటే 20%కి 10%కి మధ్యలో మన ఆన్సర్ ఉంటుంది అని. అంటే ఆన్సర్ 25% కూడా కాదు. సో మీరు అలా వెరిఫై చేస్తే 12% కూడా అవ్వదు, విచ్ ఈస్ 15% అవుతుంది. థర్డ్ ఆప్షన్. క్వశ్చన్ నంబర్ 75. Right. Question number 75. The square of a number is greater than 20 times the same number by 96. What is the number? Okay. Square of a number అంటే నంబర్ నెక్స్ట్ స్క్వేర్ అనుకుందాం. అది ఎలా ఉందంటే 20 టైమ్స్, ఆ నంబర్ 20 టైమ్స్ కన్నా 96 ఎక్కువ ఉందంట. అంతే, అంటే ఇంతే కదా రాసేది. రైట్. సో ఆ వాల్యూస్ ని తీసుకొచ్చేస్తే x² - 20x - 96 = 0. నౌ సో 96 ఉంది కదా, మనకి -20 కావాలి. 96ని 24 × 4గా రాస్తున్నాను. -20 కావాలి కాబట్టి -24 + 4 వచ్చేస్తుంది కదా, -20 ఇక్కడ. రైట్. సో ఇక్కడ నెగిటివ్ ఉంటే x వాల్యూస్ పాజిటివ్ అవుతాయి. ఇక్కడ x వాల్యూ 24 అవుతుంది, ఇక్కడ -4 అవుతుంది. నంబర్ వాల్యూ నెగిటివ్ లో ఉండకూడదు కాబట్టి సో x మస్ట్ బి 24 అవుతుంది, విచ్ ఈస్ థర్డ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఆల్.